ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారం మీరు చూస్తూ ఉన్నారు. గత 10-15 రోజులుగా చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కావచ్చు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అంశం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు అల్లు అర్జున్ వ్యవహార శైలి అనేది వివాదాస్పదమైందని తెలుస్తోంది. అంటే అమ్మాయి చనిపోయిందని తెలిసినా కూడా నేను సినిమా హాల్లో ఉంటాను అనడం, అది కూడా పోలీసులు స్వయంగా నేనే చెప్పని చెప్పి ఒక సిఐ వచ్చి ఎమోషనల్గా చెప్పడం కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ పైన చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ వస్తుందని తెలుస్తోంది. ఈ కోణంలో మీరు ఈ సీన్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంఘటన, దాని తర్వాత పరిణామాలు, ఈ కేసులో ఎలా ఉండబోతుందని ఒకసారి మీ విశ్లేషణ చెప్పగలుగుతారా? సో బేసిక్గా బేసిక్స్ ఆఫ్ క్రిమినల్ లా గురించి మాట్లాడాలి అని అంటే, ఓకే, ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ అనేది ఒక వ్యక్తి కనుక కమిట్ చేస్తే ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ అన్ ఇండివిజువల్. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ద ఎంటైర్ సొసైటీ. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అగేన్స్ట్ అన్ ఇండివిజువల్, ఇట్ ఈస్ అ క్రైమ్ అగేన్స్ట్ ది ఎంటైర్ సొసైటీ. అందుకే మనము ఇప్పుడు కోర్టులో పోయినాం అనుకోండి, ఏదైనా సివిల్ కేసు ఉందనుకోండి, ఇక్కడ లాయర్ అక్కడ లాయర్ ఉంటారు. అదే మనకు ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ వచ్చేసరికి ఒకవైపు అక్యూజ్డ్ వైపు నుండి ఒక లాయర్, అతను పెట్టుకున్న లాయర్ ఉంటే, ఇటు మన ప్రతివాద లాయర్ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటరో గవర్నమెంట్ ప్లీడరో డిపెండింగ్ అపాన్ ద కోర్టు వాళ్ళు అపాయింట్ అయి ఉంటారు అనమాట. ఓకే, ఈ క్రిమినల్ కేసెస్లో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూటీ ఏంది అని అంటే, హీ షుడ్ రిప్రజెంట్ ద సొసైటీ. He will be representing the society. Okay. So he will be representing the government. Okay. సో ఆయన డ్యూటీ కంప్లీట్లీ ఎట్లుంటుందంటే, కోర్టులో ఆయన నేరస్తుడు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత, ఈ ఫైలింగ్స్, ఈ ప్రొసీజర్స్ అని ఆయన బాధ్యత ఉంటుంది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కాబట్టి. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ థింగ్ అని అంటే, టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రిమినల్ లా సిస్టమ్ ఇన్ ద సొసైటీ. వెన్ ఎ క్రైమ్ ఈస్ కమిటెడ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కమిటెడ్ అగెయిన్స్ట్ ది సొసైటీ, నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్. ఓకే, సో ఇది ప్రైమరీ థింగ్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి గనక వస్తే, ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ ఫిలిం స్టార్. ఓకే, సో బేసికలీ ఇక్కడ క్రైమ్ అనేది ఎక్కడి నుండి జరిగింది అనేది మనం గనక పరిగణలోకి తీసుకుంటే, టు బిగిన్ విత్, అంటే దాని లోపలికి వెళ్ళే ముందు, ఏదైనా క్రైమ్కి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. యాక్టర్స్ రియా అండ్ మెన్స్ రియా అంటారు. అంటే ఇంటెన్షన్ అండ్ ద యాక్షన్ విత్ దట్ ఇంటెన్షన్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అంటే మీకు తప్పు చేయాలి అన్న ఆలోచన, ఆ ఆలోచనతో పాటు మీరు ఆ చర్యకు పాల్పడడం, ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ కేసు కనుక తీసుకుంటే, ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, దిస్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ has entered the cinema hall. Okay. They are saying, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, పర్మిషన్స్ డినై చేసినాం అంటున్నారు. అక్కడి వరకు కూడా క్రైమ్ ఏం లేదు. ఓకే, అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్ సంధ్యా థియేటర్ లోపలికి ఫ్యామిలీతో పాటు ఎంటర్ అయ్యిండు, అక్కడ వరకు కూడా తప్పు లేదు. ఓకే, సో లోపలికి వెళ్ళి సినిమా చూస్తున్నాడు, అక్కడి వరకు కూడా తప్పేం లేదు. ఓకే, పోలీసు మీ మేనేజ్మెంట్, మిస్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు లేదు. ఓకే, అక్కడ ఆయన లోపలికి వెళ్ళి సినిమా చూసే క్రమంలో వాళ్ళ మనుషులు కొంచెం ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా, బౌన్సర్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరూ కొంచెము అక్కడ పుష్ లాంటిది క్రియేట్ చేయడం వల్ల ఒక స్టాంపేడ్ జరిగింది. అందులో ఒక మహిళ చనిపోయింది. ఓకే, ఇక్కడి దాకా కూడా ఆయన తప్పు ప్రమేయం లేదు, పూర్తిగా లేదు అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఒక మహిళ చావు అయినా కూడా అల్లు అర్జున్ మీద అలిగేషన్ అనేది అరైజ్ అవ్వకపోతుండే, ఆయన అక్యూజ్డ్ అనేది అవ్వకపోవడానికి ఇక్కడ వరకు గ్రౌండ్ క్లియర్గా ఉంది. ఎప్పుడైతే అక్కడ ఓపెన్గా పోలీస్ ఆఫీసర్ క్లియర్గా అడ్మిట్ చేశారు ఏంది అని అంటే, నేను లోపలికి వెళ్ళి అక్కడ చెప్దామని ప్రయత్నిస్తుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ని లోపలికి రానియకుండా అక్కడ ఎవరైతే అడ్డుకున్నారో, సో ఎవరైతే అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ అడ్డుకున్నారని వాళ్ళు చెప్పారు కదా, దట్ ఈస్ ఎ క్రైమ్. వాళ్ళ విధులు నిర్వహించకుండా వాళ్ళ డ్యూటీకి అడ్డం పడ్డారని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని కూడా బుక్ చేయాలి కేసులో. వాడు బౌన్సరే కానివ్వండి, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఎవడైనా కానివ్వండి, వాళ్ళ విధులు నిర్వహించే క్రమంలో వీళ్ళందరూ అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఆ కన్సర్న్డ్ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత అతి కష్టంగా డీసీపీ వచ్చి నువ్వు వస్తావా రాదా అని, మమ్మల్ని అలౌ చేస్తారా లేదా అని లోపలికి వెళ్ళి నీ వల్ల చనిపోయారు అని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఇస్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ బీయింగ్ సర్క్యులేటెడ్. అండ్ పోలీసులు చెప్పిన దాని ప్రకారము ఏసీపీ, డీసీపీ, ఎస్హెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్కి
నోటీస్లోకి వెళ్ళింది. ఓకే. ఇప్పుడు అక్కడ అక్యూజ్డ్ నాలెడ్జ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చేయాల్సిన పనులు, ఆయన చేసిన పనుల వల్ల ఆయన అక్కడ అక్యూజ్డ్ అయ్యాడు. అండ్ ఆ కేసు అనేది బలంగా తయారైంది. అది ఏ విధంగా అంటే నాలెడ్జ్, నీ ఇంటెన్షన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోయిన తర్వాత యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ నువ్వేం చేయాలి? అరే ఎలా చనిపోయింది ఏంది, నువ్వు అక్కడ నుండే హాస్పిటల్కి పోయేది ఉండే, లేదా ఆ మహిళ ఎట్లుంది నేను చూస్తాను ఆమెను అని చెప్పేసి పర్సనల్గా నీకు అంత బలగం ఉన్నప్పుడు ఆ మహిళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి ఏంది కనుక్కొని చూసేది ఉండే. ఆయన ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గొయ్యి ఆయననే తవ్వుకున్నాడు. ఓకే. సో ఎవరు కూడా అంటే ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా రాంగా అనేది అది సెకండరీ థింగ్. పెట్టొద్దు పెట్టాలని ఏం లేదు. మన కాన్స్టిట్యూషనల్లీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నప్పుడు ప్రతి పౌరుడు మాట్లాడవచ్చు. అలాగే అల్లు అర్జున్ కూడా దేశ పౌరుడే కాబట్టి మాట్లాడడానికి ఖచ్చితంగా ఆయనకు రైట్స్ ఉంటాయి. ఓకే. బట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంది అని అంటే వెన్ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఓకే, దేర్ ఆర్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఆయనకు సజెస్ట్ చేసినటువంటి లాయర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా అయి ఉండొచ్చు. దట్ వాజ్ అ రాంగ్ ఐడియా. ఒక రకంగా చెప్పాలంటే హీ షుడ్ చెక్ విత్ హిస్ లీగల్ టీమ్ ప్రాపర్లీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ ఐడియా టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మీడియా అండ్ చేంజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఓకే. అదంతా కోర్టులో జరగాల్సిన ట్రయల్. దాని గురించి నువ్వు ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో వితౌట్ ఎనీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు అట్లా మాట్లాడినవు అని అంటే, పోలీసులు దానికి కాంట్రరీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిరు అని అంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ అక్కడ ఒక పెద్ద ఇది జరిగింది. సరే పోలీసులు వెళ్ళి నీకు చెప్పలేదే అనుకుందాం లోపలికి వెళ్ళిన తర్వాత, నువ్వు కాకపోతే నువ్వు అన్న స్టేట్మెంట్స్ ఎట్లుంది, అసలు నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసరే రాలేడన్న మాట మీరు మాట్లాడారు. బట్ బయటికి తీసుకొచ్చింది పోలీస్ ఆఫీసర్స్, ఆ వీడియోస్ అన్ని క్లియర్లీ అక్కడ ఉన్నాయి. సో ఇంత కాంట్రడిక్షన్గా ఉన్నప్పుడు వెన్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని చూసినా కూడా, ఇప్పుడు ఆయన ఏం తక్కువ కాదు కదా, ఆయన పోయి అక్కడ వైఎస్ఆర్సీపీకి ఏదో క్యాంపెయిన్ చేసిండు, కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ అయితే ఉండుంటది. వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మళ్ళీ ఆయన చిరంజీవి గారు కూడా హీ వాజ్ ఎంపీ. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ అ హ్యూజ్ లీగల్ టీమ్స్. మీ లీగల్ టీమ్స్ ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు అసలు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ సమ్ పేషెన్స్ అండ్ రిమైన్ సైలెంట్. ఓకే. ఇక ఏదో చేసేద్దాం అంటే ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలలో హత్యలు అంటే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కదా, ఇది కూడా అట్లాంటి చర్యనే. ఓకే. సో సింపుల్గా క్లోజ్ అయ్యేదాన్ని కాంప్లికేట్ చేసేసుకొని ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టులో కూడా నువ్వు ఇగో ఈ స్టేట్మెంట్ ఇవి నువ్వు పబ్లిక్లీ ఇచ్చినావు, ఇవి నువ్వు ఎట్లా డినై చేయగలుగుతావు? చేయలేవు. కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ డినై చేయలేవు, ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ డినై చేయలేదు. అందుకే ఏ కేసు అయినా ఏదన్నా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అసదుద్దీన్ ఓవైసీది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక హేట్ స్పీచ్ గురించి మాట్లాడారు. ఆయన ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా కూడా ఒకటే అంటుండే, మ్యాటర్ ఈస్ సబ్ జుడిస్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని క్లియర్లీ దాన్ని కట్ ఆఫ్ చేసేస్తుండే. ఇప్పుడు ఇవన్నీ కోణాలు కనుక తీసుకుంటే ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏంది, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ ఇంకొకటి 1181 దాన్ని కాజింగ్ హర్ట్ అన్నది పెట్టిర్రు. ఓకే. ఇప్పుడు ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ఎక్కడి నుండి ఎక్కడి నుండి అప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అంటే, ఈయన పర్మిషన్ ఉన్నా లేకున్నా పోయిండు చేసిండు, అమ్మ చనిపోయింది, అక్కడి వరకు కూడా ఇక ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అనే దానికి క్లియర్లీ ఒక పాత్ అనేది లేకుండే. ఓకే. ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అతను విధులను నిర్వహించకుండా అక్కడున్న థియేటర్ యాజమాన్యం అయి ఉండొచ్చు, లేకపోతే బౌన్సర్లు అయి ఉండొచ్చు, ఆపే చర్యకు పాల్పడ్డారో, దట్ ఈస్ దానికి కూడా అల్లు అర్జున్ ఆల్సో షెల్ బి లయబుల్, బికాస్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళు అందరు వర్క్ చేస్తారు కదా. సో ఇక్కడ కామన్ ఇంటెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యాక్ట్ ఒకటి సరిపోతుంది. ఇప్పుడు దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, లోపలికి వెళ్ళి ఆయనకు చెప్పిన తర్వాత ఆయనను బలవంతంగా వీళ్ళు బయటికి తీసుకొచ్చే క్రమంలో ఆయన మళ్ళీ ఎప్పుడైతే బండి బయటికి వచ్చేసి నేను ఇట్లా జరగండి అన్నాడు, ఆయన ఇట్లా జరగండి అన్నట్టుగానైతే వీడియోస్ లేవు, ఇట్లా చేతులు ఊపుతూ పోయినట్టుగానే ఉన్నాయి. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ గనక కలిపితే ఇక్కడ ఆయన క్లియర్లీ ఒక తప్పు చేసినట్టుగా నిర్ధారణకైతే వచ్చింది. ఓకే. ఇది ఓవరాల్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఉంది. ఓకే. సో ఇప్పుడు దీనికి పనిష్మెంట్ ఏంది అని కనుక చూసుకుంటే, ఇప్పుడు 105 ఏమో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, 10 years పనిష్మెంట్ అప్ టు 10 years వరకు ఉంది.
సో దానికి ఆయన ఏ రకంగా లయబుల్ అవుతాడు ఏంది అనే దాని గురించి మ్యాటర్ ఈస్ సబ్జెక్ట్ టు ట్రయల్. ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఇంతకు ముందు మనకు ఐపీసీ ఉండే, మొన్న జూలై నుండి మనకు ఈ బిఎన్ఎస్ అనేది వచ్చింది. అయితే ఐపీసీ ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అనే దాని కింద ఈ కేసెస్ బుక్ చేస్తుండే. సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఇట్లాంటివి ఉంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని బుక్ చేస్తుండే. ఓకే, ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఇక్కడ అది పెట్టలేరు. ఓకే, డైరెక్ట్గా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టిర్రు. ఓకే, పనిష్మెంట్స్ కూడా చాలా చేంజ్ అయినాయి ఐపీసీకి బిఎన్ఎస్కి. సో ఇప్పుడున్న దాని ప్రకారము మ్యాక్సిమం పనిష్మెంట్ దీని వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, లేదా ఒక అప్ టు 10 years. ఇవన్నీ ఇక పరిగణలో కనుక తీసుకుంటే ఇక ఆయనది ఏమవుతుంది అనేది చూడాలి. ఓకే, ఎందుకంటే మొన్న బెయిల్ కూడా ప్రాక్టికల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మీరు నేను ఉంటే అంత ఈజీగా బెయిల్ రాదు. అవును, వస్తుందా? రాదు. అదే కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఓ పెద్ద వకీల్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఓకే దాన్ని కొంచెం లిబరల్ గా కన్సిడర్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోతే అదే అవుతుంది అని అంటే వీ డోంట్ నో, బెంచ్ మీద కూడా రాదు. ఇక అంతా వ్యవస్థలో అట్లాంటి మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర లేదు. సో ఇవన్నీ ప్రాక్టికల్ రియాలిటీస్. ఎందుకంటే అక్కడ ఒక 100 మంది వర్క్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు థింగ్స్ ఆర్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ ఏంది అని అంటే మన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ డబ్బులు నోడుకోలాగా డబ్బులే నోడుకోలాగా పనిచేస్తుందా అని అంటే ఈ అల్లు అర్జున్